యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బిడ్డ ఇల్లు పలక్నామా ప్యాలెస్ లా మస్తు ఉన్నదిలే. పద బిడ్డ పద. రండి 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 రండి. ఏంది పెండ్లి కొడుకు ఇంటికి వస్తుండంటే రోడ్లో నిలబడి ఎదురు చూడాలే, నువ్వేంది వాకిట్లో నిలబడి చూస్తా అన్నావు? నువ్వు రా బిడ్డ. సినిమాల్లో ఉన్నట్టున్నది, మస్తు ఉన్నది. అవు గా పిల్ల నీకేమైతది? ఆ అమ్మాయి మా అమ్మాయి అండి. మీ అమ్మాయి అంటుర్రు, ఆస్తి చూస్తే మంచిగా కమాయించిండ్రు. బిడ్డకి సగంగా అని ఇస్తారా ఏంది? ఇదెవర్రా బాబు, చిన్న క్యారెక్టర్ ఇస్తే బీభత్సంగా పర్ఫామ్ చేస్తుంది. కాస్త తగ్గించు. పావలా చేయమంటే రూపాయి పావలా చేస్తున్నావు. ఏం చేస్తాం సారు, సానా దినాలకి ఏసం పడ్డది. అందుకే ఆగుదామన్నా ఆగట్లే. పిచ్చెక్కిస్తా చూడుండ్రి. నాకు పిచ్చెక్కించేలా ఉన్నావు. ఇదిగో నీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు కాదు, ఆ అమ్మాయి వస్తుంది, దానికి పిచ్చెక్కించు చాలు. అదిగో మా అబ్బాయి వస్తున్నాడు. రండి నాన్న, రండి రండి. మా పెద్ద అబ్బాయి చక్రి. నమస్తే బాబు. నమస్తే సార్. చిన్న అబ్బాయి సామ్రాట్. నమస్కారం. నమస్కారం. రండి అమ్మ, కూర్చోండి కూర్చోండి. గట్లనే. గాంధారి, త్వరగా అపర్ణను తీసుకొని రండి. మీ పేరు? రవి సార్. జాబా బిజినెసా? ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను సార్, కానీ బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఆ విషయంలో మీరే నాకు ఇన్స్పిరేషన్ సార్. మీ ఇంటర్వ్యూ చూశాను, మీ గురించి చదివాను. నిజంగా ఇంత చిన్న వయసులో అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడం అంటే చాలా గ్రేట్ సార్. అదిగో అమ్మాయి వస్తుంది. అపన్నా, ఆ అమ్మాయికి బొత్తిగా పద్ధతే లోకుంది. ముంగట పెండ్లి కొడుకుకి ఇయ్యాలే, అది కూడా తెలియదా? చచ్చా, తనను అపార్థం చేసుకోకండి. తనకన్నీ తెలుసు. కాకపోతే సడన్గా పెళ్లి చూపులు అనేసరికి కొంచెం టెన్షన్ పడుతుంది. గట్లనా? నువ్వు చెప్పినావంటే గంతే అయి ఉంటదిలే. నువ్వు బంగారానివి, నువ్వు మాట చెప్పినాక సప్పుడు చేస్తామా? నిలబడ్డావేంటి? కూర్చో అపర్ణ. అబ్బాయి చెప్తుండు కదా,
కూసో కోడలు పిల్ల. బిడ్డ సక్కగుంది కదా, నీకు నచ్చిందా? చిందమ్మా. మంచిగా చూసుకో. నేను తనతో మాట్లాడొచ్చా? ఆ విషయం అడగాల. ఆ అమ్మాయి మీకు బాగా నచ్చిందనే అర్థమైంది. ఇక మీ ఇంటి కోడలు అయినట్టే. మీ ఇష్టం అన్నట్టు చెప్పేస్తున్నారేంటి? పెదనాన్న, తనని కొంచెం ఆలోచించుకోనివ్వు. మేమైతే ఆలోచించేది ఏమీ లేదు. నా బిడ్డతో గీడనే తాళి కట్టేయమంటే తాళి కట్టిస్తా. అపర్ణ, నీ అభిప్రాయం ఏంటో చెప్పు. అతను నీకు నచ్చాడా? బాబు, ఆడపిల్ల అడగంగానే చెప్తుందా? జరా వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వు. వాళ్ళిద్దరు మాట్లాడుకుని వాళ్ళే చెప్తారు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడుకోండి. అపర్ణ, వెళ్ళు. వెళ్ళు వెళ్ళమ్మా, గీసారు కూడా చెప్తుండు కదా. ఏదో మాట్లాడాలి అంటున్నాడు కదా, వెళ్ళి మాట్లాడు. ఏంటి, ఏం మాట్లాడరు? నేను మీకు నచ్చినట్లేనా? నాకైతే మీరు బాగా నచ్చారు. ఇక పెళ్ళైపోయినట్టే. నేనింత మాట్లాడుతున్నా మీరు మాట్లాడడం లేదు అంటే మౌనం అర్ధాంగీకారమే కదా. పర్వాలేదు, మీరు చెప్పకపోయినా నాకు అర్థమైంది. నాకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది. సామ్రాట్ గారిలాగా నేను బిజినెస్ చేయబోతున్నాను. సో నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అలా తలదించుకుంటే ఎలా? కాబోయే నా భార్యని ఇలా దగ్గర నుంచి చూడాలనే కదా వచ్చింది. ఏది ముఖం చూడు నువ్వు. అరే, ఎందుకంత కోపం? మనం దాదాపు భార్యాభర్తలు అయిపోయినట్టే. నా భార్యను ముట్టుకోవడం తప్పు కాదుగా. నా మీద చెయ్యేస్తావేంద్రా? అమ్మో 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 అమ్మో, ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డ మీద చెయ్యేస్తావే? రావే, నీ కథ ఏందో తెలుస్తా.
ఏమైంది? ఏమైందంటవేంది? గిరి నా బిడ్డ మీద చేయి చేసుకుంది. వాడు పెద్ద ఉద్యోగం చేస్తుండు. ఆస్తి అంతస్తు మీ అంత కాకున్నా మాకుండేది మాకుంది. గసాంటిది పెళ్లి చేసుకుందాం మంచి సంబంధం అని వస్తే నా బిడ్డనే కొడతారా? ఏమైంది అసలు? నాకు బాగా నచ్చింది. ఎలాగో కాబోయే భార్య కదా అని ప్రేమగా మాట్లాడుతుంటే మాట్లాడవా? మీద చెయ్యి వేయాలని చూసావు. చనువుగా చేయబోయాను. ఈ రోజుల్లో అదేం తప్పు కాదే. హే, అబద్ధం చెప్పావంటే మొహం పగిలిపోద్ది. ఆగో చూసిండ్రా ఎట్లా మాట్లాడుతున్నదో? పెండ్లు కొడుతున్న మర్యాద లేకుండా. అపర్ణ, ఏం నువ్వు కాసేపు కామ్గా ఉండు. ఏదో అమ్మాయి మంచిగున్నదని ఆశపడత్తే గిట్లా అవమానిస్తుందా? మీద చెయ్యేస్తే ఊరుకుంటారా మరి? నేను నచ్చాను కదా అని కాస్త చనువుగా మాట్లాడితే కొడతారా? కొట్టడం ఏంటి అపర్ణ? నాకు అతను చేసిన పని నచ్చలేదు. అతను నచ్చలేదు. ఎందుకు నచ్చలే? కారణం చెప్పమనుండ్రి. నా బిడ్డకి ఏం తక్కువని కారణం చెప్పమనుండ్రి. సప్పుడు చేయకుండా పోతాం. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా, చెప్పమను. ఎందుకు నచ్చలేదు? చెప్పు అపర్ణ, ఎందుకు ఆ అబ్బాయి నచ్చలేదు? ఏం తక్కువని? మా పెదనాన్న సంబంధం తెచ్చారు అంటే ఆలోచించకుండా తెస్తారా? అసలు కారణం వేరే ఉందిలేండి, అందుకే మీకు చెప్పలేకపోతుంది. ఏంటా కారణం? తను ఎవరినో ప్రేమిస్తుంది, అందుకే ఇంత సీన్ క్రియేట్ చేస్తుంది. ఇంకొక మాట మాట్లాడమంటే మర్యాదగా ఉండి చెప్తాను. అయ్యో, అమ్మో. ప్రేమ కాదు దోమ కాదు, అంతకంటే పెద్ద ఘనకార్యమే చేసినట్టుంది. అందుకే గింతలొల్లి చేస్తోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? తన గురించి మీకేం తెలుసని? మీకు సమజగాలదేమో గాని నాకు సమజైనది. అగో ఆ మెళ్ళో ఏమున్నదో చూపించమనుండ్రి, మీకే సమజైతది. ఏగో గదేదో అందరికి జర చూపించు. ఆగో చూసిండ్రా ఎట్లా గాబరా అయితాందో? పెండ్లి సూపుల కనస్తే నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేదంటే కారణం చెప్పాలి. నీ తప్పు బయటపడకూడదని నా కొడుకుని కొడతావు. ముందు గదేందో బయటికి తీ. అపర్ణ, వాళ్ళంతగా అడుగుతున్నారు కదా, వద్దు అన్నప్పుడు కారణం చెప్పాలి. కానీ చెయ్యి చేసుకుంటావా? అదేంటో చూపించు. వాళ్ళు అడిగారని నేనెందుకు చూపించాలి సో? నేను చూపించను. ఏ వాళ్ళన్నట్లు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ కాదు, ఏమీ కాదు సార్. ఏకంగా ఎవరినో పెళ్లి చేసుకున్నట్టుంది. ఇంకేంది
నిన్ను బ్రతిమలాడేది. అపర్ణ, నీకు పెళ్ళయిందా? ఈ విషయం ఇప్పటి వరకు మా దగ్గర దాచావా? అమ్మో అమ్మో అమ్మో, నాన్న సామ్రాట్, శ్రీవల్లి! శ్రీవల్లేంది? అవన్నీ మీకు అర్థం కావాలేమ్మా, ముందు మీరు బయలుదేరండి. అది కాదు సార్. బా వెళ్ళమని చెప్తున్నాను కదమ్మా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వు రా బిడ్డ. అమ్మో 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 అమ్మో, ఎంత మోసం ఎంత మోసం! సామ్రాట్ ఇంట్లోకి రావద్దన్నా కూడా నువ్వు ఇలా రావడానికి ఎంత ధైర్యం! నానా సామ్రాట్, చూసావా నానా, ఈ శ్రీవల్లి మన అందరినీ ఎంత మోసం చేసిందో! ఇదేనా నీ బతుకు? మోసమే నీ జీవితం. నా ఇంటి గడప తొక్కొద్దు అంటే వేషం మార్చి భాష మార్చి నన్ను మోసం చేస్తావా? నాన్న సామ్రాట్, అది మోసం అని నువ్వెందుకు అనుకుంటున్నావు? తను నీకు దూరంగా బ్రతకలేక అలా వచ్చుండొచ్చు కదా. ఈ విషయంలో ఇంకెవరూ మాట్లాడొద్దు. ఆ రోజు అబద్ధం చెప్పి నన్ను మోసం చేసింది కాబట్టే ఈ ఇంట్లో నుంచి పంపించేశాను. మళ్ళీ అదే తప్పు చేసింది. కేర్ టేకర్గా చేరి నన్ను మోసం చేసింది. ఇంకా ఎలా నమ్మమంటారు? ఒక మోసానికి దూరమై మరో మోసంతో దగ్గర కావాలనుకుందంటే అది తప్పు కాదని ఎలా సమర్థిస్తారు? ఇంట్లో అపర్ణగా, షాప్లో శ్రీవల్లిగా. ఆహా, ఏ నాటకాలు! ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండి కూడా లేనట్టు నమ్మించావు. అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మోసమేనా? ఇలా బతకడం కూడా ఓ బతుకేనా? ఛీ! చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఏ కారణంతో వేషం మార్చి నా ఇంట్లోకి వచ్చావు? ఏం సాధించాలని, ఎవరిని వేధించాలని? మాట్లాడవే. కేస మార్చిన, భాష మార్చిన, ఎందుకు ఎందుకు అంటుండ్రు గాని ఎందుకు మీకు సమజ్గాలే? మీ మీద ప్రేమతోటి చేసిన, నా అత్తింట్లో ఎవ్వలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని చేసిన, నా మొగుని కోసం అంటే మీకోసం చేసిన, మీ మీద ప్రేమతోటి చేసిన. నాన్సెన్స్! ప్రేమ? ఇది ప్రేమ? మీ లెక్కన ప్రేమ అంటే ఎట్లుండాలో నాకు తెలియదు. నా లెక్కన ప్రేమ అంటే గిట్లనే ఉంటది. నువ్వే వద్దనుకుంటే నీ ప్రేమ ఎవరికి కావాలి? మీరొద్దనుకున్రు, నేనే వద్దనుకోలే.
అదే ఎందుకో నువ్వెవరు మాకేమవుతావని. నా మెల్లో మీరు కట్టిన తాళున్నాక ఇంకేమైతా? మీ భార్యనైతా, ఈ ఇంటి కోడలైతా, నా అత్తింటి బాధ్యతనైతా, నా వాళ్ళ కష్టానికి బోదార్పునైతా.